Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ మరో ప్రయోగం. కర్నూలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఐఏఎస్. వైసీపీలో టికెట్ల కేటాయింపు పర్వం సంచలనాల దిశగా అడుగులు వేస్తోంది. ఊహించిన నాయకులు పక్కకు జరిగిపోతూ ఉండగా ఊహించని నాయకులు తెర మీదకు వస్తున్నారు. అదే సమయంలో తమకు పట్టున్న నియోజకవర్గాల నుంచి కూడా నాయకులు బదిలీ అవుతున్నారు. దీంతో వైసీపీలో ఏ నిమిషానికి ఏం జరుగుతుందనే చర్చ జోరుగా సాగుతోంది. తాజాగా కర్నూలు పార్లమెంటు స్థానానికి జరుగుతున్న మార్పు మరో సంచలనంగా మారింది. కర్నూలు పార్లమెంటు స్థానం నుంచి ప్రస్తుతం ఏపీ వక్ఫ్ బోర్డు కమిషనర్గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి, ఉమ్మడి కృష్ణా జిల్లాలో కలెక్టర్గా పనిచేసిన మైనారిటీ అధికారి ఇంతియాజ్ అహ్మద్కు అవకాశం కల్పించేందుకు వైసీపీ పరిశీలిస్తున్నట్లు తెలిసింది. గతంలో ఆయన కృష్ణా సహా కర్నూలులోనూ పనిచేశారు. దీనికి తోడు కర్నూలులో మైనారిటీ ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉంది. ఇక్కడ ముస్లింలు సుమారు 2 లక్షల మందికి పైగా ఉన్నారని సమాచారం. దీంతో మైనారిటీ వర్గాలకే దాదాపు పార్టీలు అవకాశం కల్పిస్తున్నాయి. వైసీపీ ఇప్పటికే కర్నూలు ఎమ్మెల్యే సీటును మైనారిటీ ముస్లిం నాయకుడికి ఇచ్చింది. ఇక ఇప్పుడు మరో సంచలన ప్రయోగం దిశగా అడుగులు వేయడం గమనార్హం. మైనారిటీ అధికారి అయిన ఇంతియాజ్ను కర్నూలు ఎంపీగా దింపితే ఆ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా పడుతుందనే వాదన ఉంది. ఇక ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే 2019కి ముందు వరకు రెడ్డి సామాజిక వర్గమే ఆధిపత్యం ప్రదర్శించింది. ఇక దీనికి బ్రేకులు వేస్తూ 2019లో జగన్ తొలిసారి బీసీ నేత సంజీవ్ కుమార్కు అవకాశం కల్పించారు. ఆ ఎన్నికలలో ఆయన విజయం దక్కించుకున్నారు. అయితే వచ్చే ఎన్నికలలో సంజీవ్ కుమార్ను పక్కన పెట్టిన జగన్ ఇదే నియోజకవర్గం నుంచి ఆలూరు ఎమ్మెల్యే కమ్ మంత్రి గుమ్మనూరు జయరాంకు అవకాశం ఇచ్చారు. ఆయన పోటీ చేయనని చెబుతూ సైకిల్ ఎక్కేసేందుకే రెడీ అయ్యారు. దీంతో కర్నూలు స్థానం వైసీపీకి ఎంటీ అయింది. తాజాగా ఇంతియాజ్కు అవకాశం ఇచ్చేందుకు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే కర్నూలు స్థానం నుంచి పోటీ చేసే తొలి మైనారిటీ కావడం ఖాయం అంటున్నారు పరిశీలకులు.